హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చాలా వీడియోస్లో మనం మహిళల గురించి చెప్పడం జరిగింది అండ్ ఎడ్యుకేషన్తో ఉన్న మహిళలకు కూడా మనం చెప్పడం జరిగింది. కానీ ఒకసారి యూత్ కూడా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కావచ్చు, లేదంటే పార్ట్ టైంగా ఒక బిజినెస్ని జనరేట్ చేయాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళకి ఏ విధంగా ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అంటారు సార్? ఎస్ అమ్మా, ఇది నేను చాలా థాట్ ప్రాసెస్ తర్వాత నేను చెప్తున్నాను. మనం చెప్పినట్టు ఏంటంటే ఎక్కువగా మనం మహిళలను ఒక షాపులు పెట్టుకునేవాళ్ళు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి వెళ్తున్నాం. ఇప్పుడు కొంతమంది యూత్ ఉన్నారు. ఇప్పుడు యూత్లో ఇప్పుడు ఎక్కువగా బీటెక్ చదివో లేకపోతే డిగ్రీ చదివో ఇంటర్ చదివిన తర్వాత కొంతమంది ఎవరైతే ఇప్పుడు దేనికి వెళ్తున్నారు, ఓలా అని, ఊబర్ అని, స్విగ్గీ, జొమాటో ఇట్లా డెలివరీ పార్ట్నర్స్గా జాయిన్ అవ్వటం, కెప్టెన్స్గా జాయిన్ అవ్వటం, అలా జాయిన్ అవుతున్నారు. సో కొంతమందికి ఏంటంటే అలా అది యాక్చువల్ చాలా చక్కటి ఆదాయం పొందుతున్నారు. వాళ్ళంతా కూడా హ్యాపీగా పొందుతున్నారు. ఎక్కడ జాబ్ చేయకుండా ఎక్కడో జాబ్ చేస్తే 15,000 20,000 వచ్చే బదులు 30,000 40,000 కూడా సంపాదించుకుంటున్నారు వీళ్ళు. ఈ స్విగ్గీ, జొమాటో, ఇంకా కారులు నడిపే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కూడా సంపాదించుకుంటున్నారు. ₹1,00,000 వరకు కూడా సంపాదించుకుంటున్నారు. కొంతమందికి ఏంటంటే ఈ టైప్లో మన డెలివరీస్కి వెళ్ళటం ఇష్టం లేక, బట్ వాళ్ళకున్న స్కిల్ని కన్సిస్టెంట్గా ఒక రొటీన్గా ఒక చక్కగా ఒక జాబ్ లాగా చేద్దాము, బట్ ఎక్కడ కూడా జాబ్ లాగా ఉండాలి, బట్ జాబ్ కాకుండా ఉండాలి. నెల కన్సిస్టెంట్గా ఒక 20,000 40,000 ఆదాయం రావాలి. దీనికి నేను ఒక నీడ్ ఎప్పుడు కూడా నేను చూసే ప్రతి బిజినెస్ కూడా నేను అబ్జర్వ్ చేసే సర్కిల్లో ఒక హడ్డిల్ చూసిన దాన్నే ఇది వ్యాపారం ఎందుకు కాకూడదు అనుకుంటా. నేను చెప్పే సలహాలన్నీ కూడా ఇది ఇమాజినరీగా నేను ఎక్కడో ఒక వీడియోస్ చూసో నేను ఎక్కడో న్యూస్ చదివో చెప్పను. నేను అన్నీ కూడా నేను బిజినెస్ని అరే ఇది ఉంటే నాకు బాగుంటుంది కదా అని అనిపించినవి మాత్రమే నేను ఎక్కువ చెప్తా ఉంటాను. ఇది ఉంటే బాగుంటుంది కదా, ఇది నేను చేస్తే బాగుంటుంది కదా, చేయిస్తే బాగుంటుంది కదా, లేదంటే నాకు ఈ సర్వీస్ ఎవరైనా చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడున్న ఐడియా నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకటేమో యూత్కి మంచి చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కుర్రాళ్ళకి మనం మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన ఒకటి. రెండు, నేను నాకు ల్యాప్టాప్స్ నేను ఇట్లా చూసుకున్నప్పుడు వేరే చోట కొన్ని కంపెనీలో కూడా ఆఫీసులో కూడా మనం చూస్తున్నప్పుడు ఈ సిస్టమ్స్, ల్యాప్టాప్లు ఇవన్నీ ఏంటంటే మన ఆఫీసులో ఎవరు చూస్తారమ్మా, మన టేబుల్స్ ఇవన్నీ చూస్తారు, మన ఆఫీస్ సబ్స్టాఫ్ చేస్తారు కదా, వాళ్ళు ఎంతవరకు మనం అవకాశం ఇస్తాము? ఫ్లోర్ క్లీన్ చేసేవాళ్ళు ఒక స్టాఫ్ అయితే ఆఫీస్ బాయ్ వీళ్ళేమో క్లీన్ చేస్తారు. ఎంతవరకు క్లీన్ చేస్తారు? పైన క్లీన్ చేస్తారు. మన కంప్యూటర్స్ని మన వాటిని మనం ఇవ్వం. ఈవెన్ మన ఫోన్లో కూడా చాలా డస్ట్ అది ఉంటుంది కదా, మనం వెళ్ళి షాప్కి వెళ్ళి మనం క్లీన్ చేయించుకోం. వాస్తవానికి ఏంటంటే మన ఫోన్ కూడా మనం అప్పుడప్పుడు తీసుకెళ్ళి ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో మనం 100% ఒక మొబైల్ సర్వీస్ షాప్లో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే అది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. అవన్నీ కండక్టర్స్, ఇవన్నీ బోర్డ్స్, సర్క్యూట్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని ఒక స్పెషల్ ద్రావణాలతో క్లీన్ చేయాలి. కీబోర్డు ఉంటుంది కదా, కంప్యూటర్ కీబోర్డు, ల్యాప్టాప్ కీబోర్డు, అవి పైన క్లీన్ చేయాలి. తర్వాత ఇంటర్నల్ సర్క్యూట్ బోర్డ్స్ని కూడాను వ్యాక్యూమ్ పెట్టి కానీ తర్వాత స్పెషల్ లిక్విడ్స్తో పెట్టి చేయాలి. ఇవేంటంటే మార్కెట్లో ఈ లిక్విడ్స్ దొరుకుతాయి. ఈ లిక్విడ్స్ దొరికినా మనకు తెలియదు దాన్ని ప్రాపర్గా. సో దీనిలో ఒక చిన్నపాటి ఒక 1 డే ట్రైనింగ్ని, నాకు తెలిసి ఏంటంటే అవి లేవు, అవసరమైతే మనమే ఒకసారి ఎవరితో చేయిద్దాం, ఒక ట్రైనింగ్ వర్క్షాప్ లాగా పెట్టి వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఏ కెమికల్స్ వాడాలి, వాడాలి, ఏ ఐటమ్స్ వాడాలి, ఎలా స్ప్రే చేయాలి, దీన్ని ఒక సిస్టమ్ తయారు చేసి, ఒక మాడ్యూల్ తయారు చేసి దీన్ని యూత్కి మనం అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నాకు మొన్నే వచ్చింది. చాలా ఆఫీసులకి అవసరం అమ్మా. సో ఇవేముందంటే ఇదవుతూ ఉంటాయి, సడన్గా హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్స్, సడన్గా మన ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, మన ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోతుంది. ఎందుకంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది కదా, ఈవెన్ మన ఏసీల్లో ఉన్నా కూడాను డస్ట్ అంతా వెళ్ళిపోయి ఆ సిస్టమ్స్లోకి వెళ్ళిపోతుంది. పీరియాడిక్గా క్లీనింగ్ జరగాలి. సో చాలా గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సర్వైలెన్స్ కెమెరాస్, ఆల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, టీవీస్, మన ఇంట్లో టీవీ ఉంది, టీవీని కూడా మనం ఏది పడితే నీళ్ళతో తుడవకూడదు కదా. సో ప్రతి ఇంట్లోనూ 4-5 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వీటిని ప్రాపర్ వేలో ప్రాపర్ లిక్విడ్తో, మామూలు వాటర్తో, మామూలు క్లాత్లో మనం తుడవలేం కాబట్టి దీనికి ఒక ట్రైన్డ్ మ్యాన్ పవర్, వాళ్ళు కూడా ఒక సంవత్సరానికి కొన్ని అగ్రిమెంట్ చేసుకోవచ్చు, నెలకొంటే అగ్రిమెంట్ చేసుకోవచ్చు, ఎలా అయితే అలా. లేదంటే మనం కాల్ రిక్వైర్మెంట్స్ పెడితే వాళ్ళు ఇప్పుడు రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి వాళ్ళు మన దగ్గరికి వచ్చేటట్టుగా, అర్బన్ క్లాప్ ఇంకో జాప్, దాని ద్వారా కూడా మన దగ్గరికి వచ్చేటట్టుగా అవి
ఇండివిజువల్స్ అలాంటి ప్లాట్ఫామ్స్లోనూ రిజిస్టర్ అవ్వచ్చు. లేదు వాళ్ళు ఓన్ మార్కెట్ చేసుకుని ఆఫీసుల్ని, ఇళ్ళని, ఒక అపార్ట్మెంట్, ఒకరాడు ఒక అపార్ట్మెంట్, ఒక 10 అపార్ట్మెంట్లు పెట్టుకున్నాడంటేనే ఎక్కడొకడు ఎవ్రీడే ఒక అపార్ట్మెంట్లో అసలు అవసరం లేకపోయినా, అంటే 2 రకాలు, పిలిస్తే వెళ్ళటం ఒకటై, పీరియాడికల్గా అతను నెలకు ఒక రోజు, 2 నెలలకు, 3 నెలలకు ఒక రోజు పెట్టుకుని ఆ ఇంటికో ఆఫీస్కో ఆ దానికి వెళ్ళిపోయి ఆ ఉన్న ఎక్విప్మెంట్స్ అంతా, ఎట్లాగైతే మనం ఇంతకుముందు అత్తర్ సాహిబ్ వాళ్ళు వచ్చి వారానికి ఒకసారి వచ్చేసి మనం పిలిచిన పిలవపైన వచ్చేసి దూపం వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళే కదా, అదొక బిజినెస్. అతను పిలవక్కర్లా, వారానికి ఒకసారి వస్తాడు, ఆయన మొత్తం దూపం వేసి వెళ్ళిపోతాడు. అట్లా సేమ్ పర్సను ఇక్కడ కూడాను వారానికి ఒకసారి వెళ్ళిపోతారు, ఇళ్ళకి వెళ్ళిపోతారు. సో ఇది చాలా పొటెన్షియల్ ఉంది. తర్వాత ఇక్కడ స్టెయిన్ రిమూవర్స్ లాంటి ప్రతి ఆఫీస్లోనూ వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఇది ఎట్లాగో క్లీనింగ్ ప్రాసెస్కి వెళ్తున్నారు కాబట్టి సోఫాలంతా మరకగా ఉంటాయి, ఫ్లోర్ కూడా ఒక్కొక్కసారి చాలా మరకలుగా ఉంటాయి, కిచెన్ మరకలుగా ఉంటాయి, ఆఫీసులో అక్కడక్కడ స్టెయిన్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం నార్మల్ క్లాత్, నార్మల్ వాటర్, సోప్ వాటర్తో చేయలేము, అవి పోవాలి. స్పెషలైజ్డ్ కెమికల్స్, స్పెషలైజ్డ్ ఐటమ్స్ వచ్చినాయి ఇప్పుడు. సో దాంతో కూడా చక్కగా పోతుందన్నమాట. సో అలాంటి ఐటమ్స్ వీళ్ళు వెళ్ళి ఏంటంటే, వాళ్ళు కొనుక్కుంటానంటే ఐటమ్స్ కూడా ఇవ్వచ్చు కొంతమందికి. సో ఆ ప్రోడక్ట్ని ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఆ ప్రొడక్ట్స్తో క్లీన్ కూడా చేసుకోవచ్చు. సో ఇలాంటి వ్యాపారం బాగుంటుంది. చాలామందికి జాబ్ దొరకలేదు అని బాధపడకుండా ఈ వ్యాపారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే 10 ఆఫీసులు తిరుగుతూ ఉంటే వీళ్ళకి కాంట్రాక్ట్స్ పెరిగి ఇంకా పెద్ద బిజినెస్లు చేయడానికి కూడా వాళ్ళ స్కోప్ వచ్చేస్తుంది. సో మరి ఎలా సార్, ఎవరికైనా కూడా ఈ బిజినెస్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలి అన్న దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? అదేనమ్మా, ఇప్పుడు మనం స్క్రోలింగ్ ఏదైతే నెంబర్ ఉందో వాళ్ళకి గనక చేస్తే మనం డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా వాళ్ళ నీడ్ని బట్టి మనం గైడ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.